టీనా దాబి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఐకాన్, ఒక ఇన్స్పిరేషన్. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ చరిత్రలో ఫస్ట్ టైం ఒక దళిత మహిళ ఆల్ ఇండియా టాపర్ అవ్వడం టీనా దాబితోటే సాధ్యం. ఒకే ఇంట్లోంచి అందులోనూ ఇద్దరు ఆడపిల్లలు ఐఏఎస్లు అవ్వడం, అందులోనూ ఫస్ట్ టైం అంటే రాయడంతో ఐఏఎస్ అవ్వడం అనేది టీనా దాబికి, ఆమె చెల్లికే సాధ్యం. ఇలాంటి టీనా దాబీలు మీళ్ళల్లో కూడా ఉండాలన్నది మన ఉద్దేశం యాక్చువల్గా. దానికోసం ఎంత కష్టపడాలి, పైగా 21, 22 సంవత్సరాల వయసుకే వీరిద్దరూ కాస్త అటు ఇటుగా ఐఏఎస్లు అవ్వడం అనేది కూడా చాలా ఆసక్తికరమైన విషయం. మరి ఇప్పుడెందుకు టీనా దాబి ప్రస్తావన అంటే, ఇవాల్టి ఈనాడు పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా సివిల్ సర్వీస్ పరీక్షలో ఆల్ ఇండియా టాపర్గా ఘనత సాధించిన తొలి దళిత మహిళగా టీనా దాబి అని మాత్రమే కాకుండా, ఐఏఎస్గా బాధ్యత వహించిన తర్వాత ఇటీవలి కాలంలో సాక్షాత్తు భారతదేశ రాష్ట్రపతి చేతుల మీదుగా జల్ సంచయ్ జన్ భాగీదారి అంటే ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణ పథకాలను చేపట్టడం, అందులోనూ నీటి కొరత ఎక్కువగా ఉండే, ఎడారి ఎక్కువగా ఉండే, వానలు అంతగా లేని రాజస్థాన్లో ఈ ప్రోగ్రాంను చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం, బహుశా నాకు తెలిసి చెరువులు, కుంటలు, సరస్సులు అన్నీ నీళ్లతో కళకళలాడేలాగా చేసిన ఒక అత్యున్నతమైన ప్రజల భాగస్వామ్యంతో భూగర్భ జలాలు అంటే గ్రౌండ్ వాటర్ క్వాంటిటీ పెరిగేలా చేయడం, ఇవన్నీ టీనా దాబి వల్లనే సాధ్యమైంది. ఏది ఏమైనా మనందరము అభినందించాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఒక ఐఏఎస్ అవ్వడం మాత్రమే కాదు, అయిన తర్వాత ఈ దేశ పురోగతికి, అభ్యున్నతికి, మార్పుకి కారణం అవ్వడం అనేది. రేపన రోజున నేను మీ యొక్క పేరుని కూడా ఇలా చదవాలి అనేది నా ఉద్దేశం. కేవలం ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేవలం టీనా దాబి మాత్రమే కాదు, తెలుగు నేల నుంచి కూడా నాకు తెలిసి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఎండ్ పాయింట్ వాళ్ళెవరి పేరులో నేను చెప్పడం అనేది కాకుండా, రేపటి రోజున మీ పేరు నేను చెప్పాలి. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.